బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నేడు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. కన్న తల్లిని కన్న కొడుకే హత్య చేశాడు. నాతవరం మండలం వైభీపట్నం గ్రామానికి చెందిన రామ్మూర్తి నాయుడు తల్లి మంగను హతమార్చాడు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే ప్రధాన కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేగలు కదా అన్నట్టు అలా కింది చేసి నేను పడిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు అన్నట్టు అన్నదాన్ని పాడిపోయినండి కదా పాడు చూపించి అలాగే పాడిపోయి అలా తిరిగి చూస్తున్నాడు పాలు అలాగే లేదండి లేగలు కదా అన్నట్టు అలా కింది చేసి నేను పడిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు అన్నట్టు అన్నదాన్ని పాడిపోయినండి కదా పాడు చూపించి అలాగే పాడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లోని మొదటి అంతస్తు కూలటం జిల్లాలో కలకలం రేపింది. నిన్న సాయంత్రం 6:30 సమయంలో ఏ సెక్షన్లో వరండా రూఫ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉద్యోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను ఆర్ఎన్జీ అధికారులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు.